క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నారు? ఏప్రిల్ 3వ తారీఖే ప్రమాణ స్వీకారం ఉంటుంది, కొత్త మంత్రులది 6 శాఖలకు సంబంధించి అన్నారు. మరి ఏమైంది? క్యాబినెట్ విస్తరణ మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారాజులు అందరూ ఉంటారు. దీని మీద ఏఐసిసి క్షుణ్ణంగా పరీక్ష చేస్తూ ఉన్నది. ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళ దాంట్లో అందరూ కూడా నికాస్గా పనిచేస్తారు. ఇకపై ఇచ్చేటోళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు అనుసంధానంగా ఉండే విధంగా కార్యాచరణ చేస్తుంది. కొద్దిగా ఈ ఎలక్షన్ కోడ్స్ రావడం వల్ల, అసెంబ్లీ సెషన్ జరగడం వల్ల, మా అధ్యక్షులు పిసిసి గారు కూడా రావడం వల్ల, మా మీనాక్షి నటరాజన్ కూడా కొత్తగా రావడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. ఖచ్చితంగా దాని మీద ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కోసం ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే యోచనలో చేస్తూ ఉన్నారు. మా బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు ఇలా ఎమ్మెల్సీ చూసుకుందాం. ఇలా మా అంతా ఎమ్మెల్సీలు కూడా వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వాళ్ళలో చూసుకున్నట్టయితే ఒక ఎస్టీ, ఒక బీసీ రకరకాలుగా మనం అకామిడేట్ చేసినాం. ఇంట్లో కూడా ఖచ్చితంగా బీసీలకు ఎవడో కూడా మాట్లాడుతుండు, నిన్న మొన్న మా దగ్గర ఉండిపోయినోడు కూడా ఎవడో మాట్లాడుతుండు, వానికి కూడా ఖబర్దారు నేను చెప్తున్నాము. బీసీల పక్షంలో ఉండే ఇలా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నేను ఢిల్లీకి పోయి వచ్చిన మొన్ననే. ఢిల్లీలో ఇలా హర్షిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని. వాళ్ళు నికాసుగా తమిళనాడు, పంజాబ్, యూపీ, హర్యానా వేరే వేరే ఎంపీలు అందరూ వచ్చి అసలు రేవంత్ రెడ్డిని ఏదైతే అభినందిస్తుర్రో ఆ రిజర్వేషన్ విషయంలో మేము అసలు మా రోమాలన్నీ కూడా కదిలిపోతున్నాయి. ఇలా మీకు సిగ్గు ఉండాలి. ఇలా మన రాష్ట్రంలోనే ఉండి మా దగ్గరనే ఉండి విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక బీసీ బిడ్డగా నేను కూడా ఖబర్దారు చేస్తున్నా. ఇంకొకసారి మా దగ్గర ఉండిపోయినోడు ఎవడన్నా మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం రోడ్డు మీద నేను ఎక్కువ చూస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.